నమస్తే, నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు లోకేష్ యాదవ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ స్ట్రాటజీ కమిటీ మెంబర్, సీనియర్ నాయకులు. నమస్తే లోకేష్ యాదవ్ గారు. లోకేష్ యాదవ్ గారి మధ్యకాలంలో ఖమ్మం అనే న్యూస్ చూస్తే మొత్తం లోకేష్ యాదవ్కి ఎంపీ టికెట్ దాదాపుగా ఖరారైపోయింది. ఒక ఉద్యమ నేత, ఒక బీసీ నేతకి టికెట్ ఖరారైందని చెప్పేసి బాగా ట్రెండింగ్లో ఉన్నారు. సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్గా, ఎందుకంటే ఎలక్షన్స్ అంటేనే డబ్బుతో కూడుకున్నది, అందులో ఖమ్మం అనగానే ఒక హాట్ సీట్ కాంగ్రెస్ పార్టీకి. సో అట్లాంటి ఖమ్మం సీట్ డెఫినెట్గా పార్టీ మీకు ఇస్తుందని చెప్పేసి అనుకుంటున్నారా, లేకపోతే ఇదంతా జస్ట్ ఏదో సోషల్ మీడియా వార్తలు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఖమ్మం పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం కానీ మా అందరి ఈ దేశంలో ఉన్నటువంటి అందరి ప్రజల యొక్క నాయకుడు, భావి భారత ప్రధాని, సోషలిజం భావాలు కలిగిన వ్యక్తి, మంచి మనసున్న రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తున్న ప్రతి ఒక్కరికి, రాహుల్ గాంధీ గారి నాకు కనీసం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే బీసీ నాయకత్వాన్ని పటిష్టం చేసి ఈ సమాజంలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించారు. జనాభా దామాషా ప్రకారం చదువుకున్న వ్యక్తులు, సోషలిజం భావాలు కలిగి ఒక యూనివర్సిటీ వేదికగా సుదీర్ఘకాలం పనిచేస్తున్న విద్యార్థి నాయకులకి, గ్రామ స్థాయిలో అదే మన జిల్లా స్థాయిలో కూడా ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్న యువతను ఏ విధంగా అయితే ఆ రోజు ప్రోత్సహించారో పార్టీల్లో, ఈరోజు కూడా అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు నా విషయంలో అదే చేస్తారని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఓకే, కాన్ఫిడెన్స్ ఉంది. ఖచ్చితంగా నాకు అవకాశం కల్పిస్తారు. సుదీర్ఘకాలం పనిచేసిన ఈ పార్టీలో నేను, ఈ ప్రభుత్వంలో నా చెమట చుక్కలు ఉన్నాయి. ఆషామాయిషీకి ఏదో ఒకరోజు, 2 రోజులు, సంవత్సరం, 2 సంవత్సరాలు కాదు, నా జీవిత భాగం మొత్తం కూడా ఎక్కువ భాగం గత 23 సంవత్సరాలు ఈ పార్టీలో నేను పనిచేసింది. నేను యూనివర్సిటీ వేదలకు కొట్టాడిని, నేను జైలు కూడా ముద్దాడిని, నేను రబ్బర్ బుల్లెట్లు, లాఠీ దెబ్బలు తల వంచి రాహుల్ గాంధీ జోడయాత్ర సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కోసం నా శక్తిని, నా యుక్తిని మొత్తం దారబోసిన వ్యక్తిని నేను. సహజంగా 63% మంది బీసీలు ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతంలో 18% పైగా ఉన్న గొల్లకురంలో కలిగినటువంటి ఒక కమ్యూనిటీ, యాదవ్ కమ్యూనిటీగా నేను సహజంగా టికెట్ కోరుకుంటే తప్పలేదు కదా. లోకేష్ అన్న, ఇప్పటి వరకు చూసుకుంటా, అంటే నేను మిమ్మల్ని ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం, మీడియా సంస్థల నుంచి కూడా మిమ్మల్ని చూస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీకి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎటువంటి న్యాయం చెయ్యలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో యాదవ్స్ మీన్స్ బీసీ వర్గాలకి ఎక్కువ స్థానాలు కల్పించాలని చెప్పేసి మీరు కావచ్చు, అప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారు, వి హనుమంతరావు గారు కూడా చాలా ఫైట్ చేశారు. అప్పటికి బీసీలకు న్యాయం జరగలేదు. అట్లాంటిది అంత హాట్ సీట్ అయినటువంటి ఖమ్మంలో మీకు టికెట్ వస్తుందని చెప్పేసి ఎట్లా అనుకుంటున్నారు? ఏదో ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా, డాక్టరేట్గా, లేకపోతే యాదవ్ సామాజిక వర్గంగా, బీసీ వర్గం ఉన్నాయని చెప్పేసి దీని మీదనే మీరు నమ్మకం పెట్టుకున్నారా? అంటే మీరే అంటున్నారు హాట్ సీట్ అని. అవును, అందుకని ఏమంటున్నాం మేము. ఇప్పుడు సికింద్రాబాదు, ఇప్పుడు నిజంగా గెలిచేటటువంటి క్యాపబిలిటీ ఉన్న వ్యక్తులు సికింద్రాబాద్ ఉంది, మెదక్ ఉంది, కరీంనగర్ ఉంది, వాటిలో పోటీ నేను ఏమంటే గెలిచే సీటు కాబట్టి, హాట్ సీట్ కాబట్టి మా వర్గాలకు అవకాశం కల్పించని నేను ప్రాధాన్యపడుతున్నాం. ఇది డిమాండ్ కదా, రిక్వెస్ట్ చేస్తున్నాం, మా పార్టీని అభ్యర్థిస్తున్నాం. మేము ఎందుకు ఇవ్వాలి మేము లోకేష్ యాదవ్కి అంటున్నాం. ఎందుకు ఇవ్వాలంటారండి, నాకు అర్థం కాదు. అవును, మీలాంటి కార్యకర్తలు దాదాపు చాలామంది ఉన్నారు, మీలాంటి ఉద్యమ నాయకులు చాలామంది ఉన్నారు, మీలాంటి ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ పెట్టి లాఠీ దెబ్బలు తినే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళని కాదని ఈరోజు 3 మెయిన్ వ్యక్తులు, ఒకరు బట్టి విక్రమార్క గారి సతీమణి ప్రసాద్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి తమ్ముడు, తుమ్మల నాగేశ్వరరావు చుట్టాలు, ఈ 3 వదిలిపెట్టేసి మీ వరకు వస్తుందని చెప్పేసి ఎట్లా అనుకుంటున్నాను? ఇప్పుడు నేను వాళ్ళ 3కి ఇవ్వద్దని అంటలేదు కదా, ఎక్కడ కూడా వాళ్ళకి ఇవ్వద్దని అనలా. మా వర్గాలకి, మా 63% బీసీలకి మాకు అవకాశం కల్పించమని అడుగుతున్నాను. ఫస్ట్ నా డిమాండ్ బీసీలకి ఇవ్వని అడుగుతున్నాను, నెంబర్ 1. నెంబర్ 2, బీసీల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి యాదవ్ కమ్యూనిటీ, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్వహించినటువంటి సర్వే, సమగ్ర కుటుంబ సర్వేలో ఈ తెలంగాణ ప్రాంతంలో గొల్లకురంలో 60 లక్షల మంది ఉన్నారని చెప్పి వారే స్వయంగా ప్రకటించారు. మీరు చెప్పాం కదా, 18% మంది ఉన్నారని చెప్పారు. కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రతి నియోజకవర్గంలో
40,000 నుంచి 60,000 మంది జనాభా. అంటే డిసైడింగ్ ఫ్యాక్ట్. ప్రభుత్వం దేశ రావాలన్నా ప్రభుత్వం వద్దనుకున్నా కానీ ఈ కులం నిర్ణయించేది. ఓకే. అందుకని దాంతోపాటుగా ఈ ప్రభుత్వం ఏర్పాటులో ప్రధాన భాగస్వామి అయిన కులం ఇది. ఏంది ఎట్లా? సిఎస్డిఎస్ అనేది. సిఎస్డిఎస్ అనే ఒక జాతీయ స్థాయి ప్రమాణంతో కూడిన ఒక సర్వే స్వయంగా రిపోర్ట్ ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో ఏ కులం ఎన్ని ఓట్లు వేసింది, ఏ కులం ఎన్ని ఓట్లు వేసింది. 51% మంది యాదవులు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఓటేశారు. ఈ ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామ్యం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలు కానీ వాళ్ళ యొక్క బాధలు, కష్టాలు, కన్నీళ్ళు తోల్సిన బాధ్యత ఈ ప్రభుత్వమే ఉందా లేదా? ఓకే. ఉండాలి అంటే ఆ కులానికి సంబంధించిన వ్యక్తులు ఈ చట్టసభల్లో ఉండాలా లేదా? ఈ వర్గాల న్యాయం జరగాలంటే ఈ చట్టసభల్లో ఉండాలి కదా. ఉంటేనే కదా ఈ వర్గాల యొక్క అభిప్రాయాలు తెలుసుకునేది, వీళ్ళ జరుగుతున్న అన్యాయం గురించి పోరాడేది, వాళ్ళ సమస్యలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు ఏమంటే మాకు చెప్తారు. మా ద్వారా ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉంటే అధికారానికి, అధికారం లేకపోతే ప్రతిపక్షంలో పోరాటం చేయడానికి. అంతిమంగా అందుకని ఏమంటానంటే, నేను ఏదో ఇవాళ కొత్తగా వచ్చు లేకపోతే ఇవాళ కొత్త పార్టీలోకి వచ్చి నేను అడగట్లేదు. ఎన్ఎస్వై కాన్స్ మొదలు పెడితే ఇలాగైతే ఈరోజు 23 సంవత్సరాలు ఈ పార్టీ కోసం పనిచేస్తున్నాను నేను. ఎన్ఎస్వై స్టేట్ జనరల్ సెక్రటరీ చేసిన, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ, కాంగ్రెస్ సెక్రటరీగా, అధికార ప్రతినిధిగా, బిఫోర్ తెలంగాణ రాష్ట్రానికి ముందు నుంచి నేను బొత్స కమిటీలో, అదేవిధంగా కేశవరావు గారి కమిటీలో పనిచేసిన వ్యక్తి నేనేమంటానంటే, ప్రచార కమిటీ మెంబర్గా, స్ట్రాటజిక్ కమిటీ మెంబర్గా, అనేక నియోజకవర్గాల ఇన్ఛార్జిగా, ఖమ్మం పార్లమెంటు కోఆర్డినేటర్గా, ప్రతి ఎన్నికల్లో ప్రతి దగ్గర పార్టీ కోసం పనిచేస్తుంది. నిలువురాము 24 గంటలు పార్టీ కోసం పనిచేస్తున్నాం కదా మేము. వ్యాపారం చేయట్లేదు కదా. వ్యాపారం చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి 20 కోట్లు పడేసి మాకు టికెట్ ఇవ్వడానికి మేము భక్తు రాజకీయం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికే పనిచేస్తున్నాం. మేము ఏమంటున్నాం అంటే, మా రేవంత్ రెడ్డి గారికి, మా బట్టి గారికి ఏం చెప్తున్నాం, మీరు ఆలోచన చేయండి. ఈ వర్గాల్లో మొదటి తరంగా చదువుకొని యూనివర్సిటీల వేదికగా చదువుకు ఒక ఉన్నతమైన విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తూ డాక్టరేట్ కంప్లీట్ చేసిన మాలాంటి వ్యక్తులు, పార్టీలో పనిచేస్తున్న వ్యక్తులు మేము అవకాశం కల్పిస్తే పార్టీ భవిష్యత్తు కోసం ఇంకా 40 సంవత్సరాలు రాజకీయం చేస్తామని చెప్పి మేము అడుగుతున్నాం. ఇది ఎక్కడ డిమాండ్ కాదు, ఆర్గ్యుమెంట్ కూడా కాదు, రిక్వెస్ట్ చేస్తాం. ఏమంటే ఒక కులం మాట్లాడుకుంటే, మీరు బట్టి గారి పాదయాత్రలో ఈవెన్ డే స్టార్ట్ నుంచి డే ఎండ్ వరకు మీరు ఉన్నారు. నేను కూడా చూసిన 2-3 సార్లు కూడా మనం వచ్చినాము. సో అదే బట్టి గారు మీకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకోవచ్చా రేపు? సరే, మీరు ఇంతగానం చేసినారు కదా, దాదాపుగా 3-4 నెలలు అనుకుంటా పాదయాత్ర కూడా చేశారు కదా. ఇదే సీజన్, ఇదే మంటుంటే వారితో పాటే ఉన్నారు కదా. మరి రేపు అవకాశం మీకు ఇవ్వాలని మీ పేరు ఫైనల్ వరకు వస్తే వారు సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తారు. 100% బట్టి గారు చేస్తారు. గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు చేస్తారు. పొంగులేటి సీనన్న కూడా చేస్తారు. నా నమ్మకం ఉంది. ఎందుకంటే వారు కూడా తెలుసు, వారు ముగ్గురు కూడా ఈ సమాజంలో జరుగుతున్న రుగ్మతుల మీద, సమాజంలో జరుగుతున్న వివక్షత మీద, రాజకీయాల్లో జరుగుతున్న సమీకరణల మీద పూర్తి పట్టున్న వ్యక్తులు. వారే అసమాషి వ్యక్తులు కాదు వాళ్ళు. ఈ సమాజం పట్ల కానీ, రాజకీయ పరిస్థితుల పట్ల కానీ, సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు కాబట్టి సహజంగా ఏ వర్గాలకైతే అన్యాయం జరుగుతుందో, ఏ వర్గాలకైతే మన భాగస్వామ్యం కల్పించలేదు, ఆ భాగస్వామ్యం కల్పించడం కోసం వాళ్ళు ఎప్పుడు ముందుంటారు. వారు ముగ్గురు కూడా నా విషయంలో పూర్తి స్థాయిలో పాజిటివ్గా ఉంటారని ఆశిస్తున్నా. సహజంగా వాళ్ళంతా కూడా ఎక్కడ కూడా వ్యతిరేకించే వ్యక్తులు కాదు. వారి వ్యక్తులకి కావాలని కోరుకుంటారు తప్ప పలానాడికి వద్దు అని వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పాలి. బట్టి గారు వారు సత్యమని కోరుకున్నమాట వాస్తవమే. తుమ్మల నాగేశ్వరరావు గారు వారు కుమారుడు కావాలని కోరుకున్నారు. సీనన్న కూడా వాళ్ళ తమ్ముడు కావాలని కోరుకున్నమాట వాస్తవం. వారు సహజంగా రాజకీయాలు ఉన్నారు కాబట్టి సహజంగా వారు అది వేరే విషయం. కానీ వేరే వాళ్ళకి ఇవ్వద్దు అనే మాట వాళ్ళు ఎక్కడ అనలేదు. నా విషయంలో కూడా అనరు. వాళ్ళు ఖచ్చితంగా అంతిమంగా వాళ్ళు కూడా హైకమాండ్ ఏం చెప్తే చేస్తారు. నా విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో పాజిటివ్ ఉంది. వారి పట్ల కూడా నాకు పూర్తి స్థాయిలో వారు ఖచ్చితంగా నిబద్ధతతోటి ఉంటారు. కొంచెం విలువలతో కూడిన రాజకీయాలు చేసే వ్యక్తులు కాబట్టి నా విషయంలో కూడా పాజిటివ్గా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. మరి 2023 నుంచి బీసీనే నాదం తీసింది మీరే కదా. మరి అప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలకు ఇచ్చారు బీసీ టికెట్? సరే, ఇప్పుడు ఆ రోజున్న పరిస్థితులు ఏంటంటే, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ప్రతి పార్లమెంట్కి 2 అసెంబ్లీ ఇద్దామని చెప్పని అన్నమాట వాస్తవం. అది దాచిపెట్టి దాగేది కాదు, మీడియా ముఖం కూడా చెప్పారంతా. కానీ ఆ రోజున్న పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా కేసీఆర్ ఓడించాలి. ఖచ్చితంగా కేసీఆర్ ఓడించాలనేది ఒక పెద్ద మెయిన్ ఒక ఎయిమ్తో ముందుకు వచ్చిన క్రమంలో కొంత బీసీలకి కొంత అనుకున్న స్థాయిలో 34 సీట్లు లేదనేది మాత్రం వాస్తవం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటిందంతే. కాబట్టి ఇంకా 5 సంవత్సరాల ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్సీలు, కార్పొరేట్ చైర్మన్స్ ఉన్నాయి, తర్వాత జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీలు చైర్మన్లు, ఈ విధంగా రాజ్యసభ ఇంకా చాలా ఉన్నాయి కూడా ఖచ్చితంగా వాటిలో అవకాశం కల్పించే ఏర్పాటు ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు ఇద్దరు కూడా
ఒక జోడెడ్లు లెక్క ఈ ప్రభుత్వం 2 కళ్ళు లెక్క పరిపాలన చేస్తున్నారు. వారిద్దరి నాయకత్వంలో చాలా వేగంగా తెలంగాణ ముందుగా పోతుంది కాబట్టి వారు ఖచ్చితంగా ఈ వర్గాన్ని న్యాయం చేస్తారని నమ్మకం అయితే మా మీద ఉంది. సార్ మరి మొన్న కార్పొరేషన్ చైర్మన్లు ఎంతమందికి న్యాయం జరిగింది? సార్ నేను చెప్తున్నా కదా, అక్కడ మొన్న కూడా ఏమైందంటే కొంత టికెట్స్ విషయంలో కొంతమంది ఆ రోజు పార్టీ కొంత ఆర్థికంగా సహాయపడిన వాళ్ళకి, పార్టీలో కొంత కష్టపడ్డ వాళ్ళకి, పార్టీలో కొంతమందికి టికెట్స్ ఆశించి కొంత భంగపడ్డాడు, కొంతమందికి ఏఐసిసి లెవెల్లో కొంతమందికి ప్రామిస్ చేయడం జరిగింది. కాబట్టి ఆ ఈక్వేషన్స్లో కొంతమందికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా సెకండ్ లిస్ట్లో అందరూ న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ గ్లోబలైజేషన్లో ఈ పాలు కనుక పిల్లి తాగుతూ నన్ను ఎవరు చూడలేంటే తప్పది. ఈ మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా ప్రతి తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి రోజు పేపర్లో టీవీలో చూసుకుంటూ రోజు డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఒకప్పుడు ఎవరికి ఎమ్మెల్యే టికెట్లు ఒక కుటుంబంలో లేదా వాళ్ళకి ఇచ్చారో వీళ్ళకి ఇచ్చి ఈ కులానికి ఇన్ని ఇచ్చారంటే పట్టించుకోపోయేది. ఈరోజు అట్లా పరిస్థితి లేదు. ఈరోజు ప్రపంచమే కుగ్రామం అయిపోయింది. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా మన స్వయాన ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, మీరంతా మీకంతా జనాభా దామాషా ప్రకారము అందరూ కూడా సమన్యాయము సమపరిపాలన మీ జనాభా ప్రకారము మీకు బడ్జెట్లో కేటాయిస్తాము, రాజకీయ అవకాశం కల్పిస్తాము చెప్పి వారన్నారు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారు. దాంట్లో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. దాని గురించి ఎవరు ఏం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు దాన్ని అమలుపరుస్తారు. దానితో పాటుగా ఏదైతే ఉదయపూర్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు చెప్పారో దాన్ని అమలు చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీలో చేస్తున్న యువత మొత్తము, బీసీలు మొత్తం కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. దాన్ని అమలు చేస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి మా అందరి అభిప్రాయం. అది దాని గురించి మేము అడిగింది తప్ప. ఇప్పుడు మొన్న దాదాపు 14 సీట్లు అనౌన్స్మెంట్ చేశాను కదా, 14 మందిలో బీసీలు ఎంతమంది ఉన్నారు? ఒకటి మన కేసీఆర్ గారే దాదాపు 6 మందికి ఏదో ఇచ్చినట్లున్నారు. భారతీయ జనతా పార్టీ ఏకంగా బీసీ ముఖ్యమంత్రి అన్నది. సో ఇప్పటికీ బీసీకి వాళ్ళు కూడా 3కో 4కో ఇచ్చినట్లున్నారు. మరి సరే, రాహుల్ గాంధీ గారి మాట ప్రకారమే ఎంతమంది బీసీలకు న్యాయం చేసిండ్రు, ఎంతమంది బీసీలకు సీట్లు ఇచ్చిండ్రు రేపు మీకు ఇవ్వడానికి? ఇస్తారు. ఇప్పుడు నేను అది ఉన్నాయి 3 సీట్లు అన్న, ఒకటి హైదరాబాద్, అందుకని కరీంనగర్లో రెడ్డి సామాజిక ప్రవీణ్ రెడ్డి పేరు అయితే బలంగా వినిపిస్తుంది. ఇక్కడ ఒక్క దగ్గర మాత్రం బీసీ నేతగా మీ పేరు వినిపిస్తుంది, ఇక్కడ ఏది ఖమ్మంలో. సో మీకు పక్కా వస్తుంది అంత గ్యారెంటీ ఏముంది అంటున్నా? మా నాయకుల మీద నమ్మకం ఉంది, మా అధిష్టానం మీద మా నమ్మకం ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు ఇస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. బీసీలకు ఇవ్వాలంటే డిమాండు మాకంటే కూడా ఎక్కువ కుల సంఘాల నుంచి, బీసీ కుల సంఘాల నుంచి విపరీతంగా వినిపిస్తుంది. యాదవ్ సంఘాల నుంచి రోజు విపరీతమైన ఫోన్లు, ఒకటే ఫోన్లు చేస్తున్నారు వాళ్ళు. మా సంఘాల్లో పనిచేసే వ్యక్తులు కూడా చాలామంది, నాయకులంతా కూడా, మా నాయకులంతా సోదరులంతా, మీరు ఎమ్మెల్యే టికెట్లప్పుడు మీకు జరిగింది. కార్పొరేట్ చైర్మన్ కూడా వాస్తవం మీరు అన్నట్టు 37 కార్పొరేట్ చైర్మన్లు కానీ దాని తర్వాత అడ్వైజర్స్ మొత్తం 50 దాకా ఇచ్చారు. 50లో ఎక్కడ కూడా ఒక్కడు గొల్లకొడుకు ఒక్కడు కూడా ఇవ్వాల. సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ తెలంగాణ స్టేట్, అతిపెద్ద కులం అన్నట్టు మాకు వాళ్ళు అదే క్వశ్చన్ చేస్తున్నారు రోజు. ఇంత పెద్ద కులం మీరు మరికొకరు కూడా ఇవ్వలేదు, మీరేం చేస్తున్నారు, మీరు పార్టీలో పనిచేస్తున్నారు అని చెప్పి మీరే క్వశ్చనే వాళ్ళు వేస్తున్నారు. కాబట్టి మీకు మీ ద్వారా మా కుల సంఘాలు పనిచేసే వారికి, మా బీసీ మిత్రులందరూ నాయకులందరూ కూడా ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రకారము ఈ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది. సామాజిక నేపథ్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ జనాభా దామాషా ప్రకారం ఖచ్చితంగా న్యాయం చేసే క్రమంలో మన ఇద్దరు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి మాకు న్యాయం చేస్తారని చెప్పి సంకల్పం మాకుంది. ఎవరు అధైర్యపడొద్దని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా అవకాశం అయితే మాకు కల్పిస్తారని దానిలో భాగంగానే ఒక 5 స్థానాలు ఇవ్వాలనే ఆలోచన హైకమాండ్కి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా నాయకులు కూడా ఉంది. దానిలో భాగంగానే ఒక 5 ఇద్దాం అనుకుని 3 ఇచ్చారు. ఇక మిగతా 3లో 2 ఇవ్వాలనే సంకల్పం ఉంది. ఖచ్చితంగా ఖమ్మం బీసీకి అనే ఆలోచన హైకమాండ్ ఆలోచన చేస్తున్నాను. కాబట్టి దానిలో భాగంగా నాకేమని నేను అడుగుతున్నాను. నేను ఓకే, అందుకో సిఈసీలు కూడా మన డిస్కషన్ జరిగింది చెప్పని జరిగింది. ఇప్పుడు మీకు ఇస్తే నాకు తెలిసి ఉస్మానియా యూనివర్సిటీ కోట ఒకటి వస్తుంది, బీసీ కోట ఒకటి వస్తుంది. ఇప్పటి వరకు ఓయి వాళ్ళకు కూడా ఎవరికి న్యాయం జరగలేదు అనుకుంటాం. మొన్న కార్పొరేషన్ చైర్మన్లో కూడా ఎవరికి ఇవ్వలేదు, ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడన్నా హోప్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మొదటి వాగ్దానం చేసింది ఉస్మానియా యూనివర్సిటీలోనే. సో ఓయూ వాళ్ళని గట్టిగా చూసుకుంటాం, ఉద్యమకారులు, అండ్ మీ ద్వారానే కదా, మీరే కదా కేసీఆర్కి 10 సంవత్సరాల యాంటీగా ఉన్నదంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచే మొదటి దెబ్బ తగిలింది. సో అట్లాంటిది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులని, నాయకులని, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని పట్టించుకుంటాడు అనుకోవచ్చు ఇన్ ఫ్యూచర్? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది, బట్టి గారి మీద నమ్మకం ఉంది. వారిద్దరూ ఖచ్చితంగా మా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులకు అన్యాయం చేయరు, అందరూ న్యాయం చేస్తారు. ఎవరు ఆధార్యపడాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళతో పాటు కూడా తెలంగాణ వ్యాప్తం చేసినటువంటి పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎవరు కూడా ఆధార్యపడాల్సిన అవసరం లేదు. అందుకనే కదా నేను అనేది, నాలాంటి వాడికి ఇప్పుడు ఖమ్మం లాంటి సీట్ ఇస్తే
ఇది తెలంగాణ వ్యాప్తంగా ఇంపాక్ట్ అవుతుంది, దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా. ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద కులం యాదవ్ కమ్యూనిటీ అనేది ఇది ఆశ్రమ చిన్న కులం కాదు, ప్రాంతానికి లేదా ఒక ఏరియా పరిమితం. భారతదేశంలో ప్రతి 5గురిలో ఒక యాదవ్ ఉంటాడు. ఇంత పెద్ద కమ్యూనిటీ ఇది. అందుకని నాలాంటి ఒక ఇస్తే సహజంగా దేశవ్యాప్తం పడుద్ది. అందుకని ఏమంటాం అంటే ఖచ్చితంగా ఖమ్మం పార్లమెంట్ విషయంలో నా పేరు ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటారని హైకమాండ్ కూడా ఖచ్చితంగా పరిశీలన చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నాకు వస్తుందని నేను భావిస్తున్నా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విధానం అమలుపరుస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆదివాసీ అగ్రకులంలో పేదల యొక్క పక్షాన పోరాటం చేయడం తప్ప. సో ఇప్పటివరకు అధికారంలోకి వచ్చి 120 రోజులు అవుతుంది కదా, సో అందరికీ సమానంగా చూస్తున్నారు అనుకుంటున్నారు మీరు? సమాన న్యాయం చూపించింది అనుకుంటున్నారు అంటే ఇప్పుడు సామాన్య న్యాయం అంటే ఇంకా ఎక్కువ, అప్పుడు తక్కువ అయింది 120 రోజులు కదా, ఇంకా ఈ సంవత్సరం. అంటే ప్రధానంగా ఇప్పుడు మాదిక కమ్యూనిటీ కూడా సో మాల వాళ్ళకే ఎక్కువ ఇస్తున్నారు. మొన్న 3 ఎంపీ టికెట్లు కూడా మాల సామాజిక వర్గానికి ఎక్కువ కేటాయించడం జరిగింది. సో మాదిగలు వన్ సైడ్గా కాంగ్రెస్ పైన యాంటీగా ఫైట్ చేస్తున్నారు కూడా బయట. సో మరి అక్కడ అన్యాయమే జరిగింది. మరి ఇక్కడ బీసీల విషయానికి వస్తే ఇక్కడ కూడా తక్కువ సీట్లు ఇచ్చి అన్యాయమే చేస్తున్నారు. ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం కూడా ఇప్పటివరకు ఎక్కడ నిలబెట్టుకోలేదు. సో వీళ్ళు కూడా మాటలు చెప్పి ఏదో అధికారంలోకి రావాలని చెప్పేసి ఏదో ప్రయత్నాలు చేసిందని చెప్పేసి అనుకోవచ్చు. అట్లా ఏం లేదు. కొంత అక్కడ ఉన్నటువంటి సామాజిక నేపథ్యాలు, అక్కడున్న ఈక్వేషన్స్ అవన్నీ పరిగణనలో తీసుకొని కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు పార్టీ రాక అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల మంది హోప్స్ పెట్టుకుంటారు దీని మీద ఎంతో ఆశలు ఆశయాలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత సహజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అధికారం కోసం ప్రయత్నం చేయడం సహజమైంది, సహజ ధర్మం అంతా. ఈ క్రమంలో అందరినీ సాటిస్ఫై చేయడం చాలా కష్టం. కాబట్టి చిన్న చిన్నగా ఒక్కోసారి ఈ చేసే క్రమంలో కొంత అన్యాయం జరిగిందన్నమాట. వాస్తవం జరగవచ్చు కొంత. ఇప్పుడు మా యూనివర్సిటీ నుంచి ఒక్కళ్ళు కూడా 37 కార్పొరేట్ చైర్మన్ ఇస్తే యూనివర్సిటీలో ఒక్కళ్ళు కూడా ఇలా. కానీ మేము ఎక్కడ కూడా ఈ పార్టీకి అగెనిస్ట్గా మాట్లాడటం కానీ పార్టీలో వ్యక్తులను దూషించడం మేము ఎప్పుడు కూడా మేము సెకండ్ లిస్ట్ ఉంది. ఇంకా ఎక్కడ న్యాయం చేస్తారు ఖచ్చితంగా. ఎమ్మెల్యే టికెట్ విషయంలో కూడా మాకు ఇవ్వలేనప్పుడు కూడా మేము పార్టీకి పనిచేసినాం. మేము పార్టీగా మొత్తం 2 నెలలు మొత్తం ఖమ్మంలో ఉండి మొత్తం అన్ని నియోజకవర్గాల్లో అంటే మొత్తం సమన్వయం చేసుకుంటా ప్రెస్ మీట్ పెట్టుకుంటా మా పని మేము చేసినాం. మాకు అప్పచెప్పిన బాధ్యత ఏది కూడా తూచా తప్పకుండా పార్టీ విధానాలని, పార్టీ యొక్క ఏం చెప్పి తెలుసుకున్నా అది ప్రభుత్వంలో పార్టీలో మేము ప్రచార వస్త్రంగా ఉపయోగించి మాట్లాడాం తప్ప. అందుకోసం ఈ టికెట్స్ విషయంలో కూడా కొంత జరిగి అంటే నేను పూర్తి స్థాయిలో పూర్తిగా మేమంతా న్యాయం చేసినాం, మేమంతా సామాన్య న్యాయం పాటిస్తున్నాం అని కొంత జరగటం మాత్రం వాస్తవమైనప్పుడు కూడా దాన్ని పూర్తి చేసుకోవడం ఒక టైం ఉంది. కాబట్టి మిగతా నామినేట్ పోస్ట్ విషయంలో కానీ మిగతా విషయంలో ఖచ్చితంగా న్యాయం చేస్తారు. వారు ఇద్దరు కూడా చాలా తెలియకల వాళ్ళు, చకచక్యంగా పరిపాలన సౌలభ్యం కలరు. కాబట్టి బట్టిగా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వర్గాలందరూ కూడా మీరన్న మాదిగల విషయంలో కానీ అదే బీసీల విషయంలో కానీ యాదవ్ విషయంలో కానీ ఖచ్చితంగా ఉస్మాన్ యూనివర్సిటీ విషయంలో కానీ ఖచ్చితంగా న్యాయం చేస్తారు. న్యాయం చేసి ఈ తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక రోల్ మోడల్ కాబోతుంది. దయచేసి మనందరూ కూడా ఈ ప్రభుత్వం కొత్తగా. సో మీరు కేసీఆర్ గారిని విమర్శించింది కుటుంబ పాలన అని చెప్పేసి చాలా సందర్భాల్లో విమర్శించారు కదా, మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన లేదనుకుంటున్నారు? గడ్డం వంశీ గారు ఎంపీ అభ్యర్థి, గడ్డం వివేక్ గారు, గడ్డం వినోద్ గారు, ఇక్కడ చూసుకుంటే మైనంపల్లి హనుమంతరావు గారు వారి కుమారుడు, ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఈ ఎంపీ టికెట్లని బట్టి గారు, వారి యొక్క సోదరుడు మల్లురావు గారు, మళ్ళీ వారి సతీమణి అంటున్నారు, మళ్ళీ పొంగులేటి బ్రదర్స్ అంటున్నారు, తుమ్మల సంబంధించి కావచ్చు, బయట ఎక్కడ చూసినా కూడా తండ్రి కొడుకులో లేకపోతే భార్య భర్తలో ఇద్దరు చలామణి అవుతున్నారు. మరి ఇదేంది కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన కాదనుకోవచ్చా? ఇప్పుడు అంటే వేరే అభ్యర్థులు లేరా? ఇప్పుడు అక్కడ ఏం జరిగింది, కేసీఆర్ కుటుంబానికి మిగతా కొన్ని డిఫరెన్స్ ఏంటంటే కేసీఆర్ కుటుంబం పరిపాలన కేంద్రీకృతం అయిపోయింది వాళ్ళ కుటుంబంలో. మిగతా వాళ్ళందరూ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేస్తారు తప్ప ఎక్కడ కూడా కేంద్రీకృత పరిపాలన కేంద్రీకృత వ్యవస్థ ఉండదు కదా. కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ కుటుంబం చేతిలో బందీ కాదు అధికారం అనేది. స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో పరిపాలన జరిగింది. మేము అక్కడ పర్టికులర్గా స్పెసిఫిక్గా చెప్పిన అంశం ఏంటంటే కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ రాష్ట్రం బందీ అయిందని చెప్పినాం. అది వాస్తవం కదా. కేంద్రీకృత పరిపాలన ఎక్కడ జరిగింది? అసలు ఈ మంత్రి గారి స్వేచ్ఛ ఉందా? ఎమ్మెల్యేకి స్వేచ్ఛ ఉంది ఎవరికన్నా? అసలు ఎవరికి స్వేచ్ఛ ఉంది? కాంగ్రెస్ పార్టీలో ఎంత స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఉంది? ఎవరైనా మాట్లాడే ఉందా లేదా? మరి భావాలు పంచుకునే స్వేచ్ఛ ఉందా లేదా? ఎవరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు భావాలు పంచుకున్నారు? మంత్రులు కనీసం భావాలు పంచుకున్నారా? ఒక మంత్రి, ఒక హోమ్ మినిస్టర్ని ఒక హోంగార్డు పంపించే పరిస్థితి ఏర్పడి హోంగార్డుకి అపార్ట్మెంట్లో వెళ్ళిపోవాలని పరిస్థితి అంటే నువ్వు ఎంత కుటుంబ పరిపాలన కాదు అది? దాన్ని ఏమంటారు? దాన్ని ఓకే, అది మేము దాన్ని ప్రశ్నించినాం కానీ అందుకోసం ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కడ కూడా కేంద్రీకృత పరిపాలన ఉండకూడదు. కేంద్రీకృత పరిపాలన కావాలి. ఒక కుటుంబ చేతిలో బందీ కావద్దు రాష్ట్రం.
ఎంతో సువిశాలమైనటువంటి కళ్ళ కానీ ఎన్నో త్యాగాలు చేసి కనకనక మండే నిప్పు రవ్వల్లో కాల్చుకుంటూ వాళ్ళ శరీరం మొత్తం కాలిపోతున్న జై తెలంగాణ అని అరిచినట్టు శ్రీకాంతాచారి యొక్క సాక్షిగా తెలంగాణ ఏర్పడితే ఆ తెలంగాణని నీకు గడిలో బందీ చేసి నువ్వు అహంకారపూరితమైనటువంటి విధానాలతోటి ఈ తెలంగాణ రాష్ట్రం పరిపాలించి నేను రాజుని సామంతుని మీరంతా బానిసలు గులాంగిరి చేయండి అంటే ఎక్కడ రాజు ఎక్కడ సామంతుని ఎక్కడ బానిస అసలు ఎవరు నువ్వు? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే అసలు ఎవరు అంటే అసలు కేసీఆర్ ఎవరు? 1969 నుంచి ఫైట్ కేసీఆర్ 2014లో మీకు కళ్ళు తెరిచినాయి కాంగ్రెస్ పార్టీ. 2014లో కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరుచుకుంది అంటున్నారు. మరి ఒక అంశం గురించి ప్రయత్నం చేస్తున్నప్పుడు అది వెంటనే ఎక్కడ కూడా ఏ యొక్క డిమాండ్ కూడా ఎప్పుడు నెరవేరినది దేశ చరిత్ర ఎక్కడ లేదు. దాని కాలక్రమేణా 24కి దానికి రూపం వచ్చేసింది. అప్పుడు ఇచ్చింది తప్ప ప్రతి క్షణం ప్రతి దగ్గర కూడా పోరాటం జరుగుతుంది. చివరి లాస్ట్ అంతిమంగా ఎవరు ఇచ్చారు? తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది. కేసీఆర్ కనీసం బిల్లు పెట్టినప్పుడు లేడు అక్కడ. అందుకని అంతిమంగా ఆయన చెప్పింది కదా అసెంబ్లీ సాక్షిగా, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి సోనియా గాంధీ క్రెడిట్ మొత్తం సోనియా గాంధీ గారికి చెప్పింది కదా. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే అక్కడ మోదీ ఫేస్ వేరు కావచ్చు, అక్కడ రాహుల్ గాంధీ. సో ఈ రెండిట్లో అంటే జాతీయంలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితిలో. డౌటే లేదు. 10 సంవత్సరాలుగా బీజేపీ యొక్క పరిపాలనకి దేశ ప్రజలు మొత్తం కూడా విసిగిపోయారు. రాహుల్ గాంధీ ఇక్కడ ఏ విధంగా అయితే కేసీఆర్ పరిపాలన ఉందో అక్కడ కూడా మోడీ పరిపాలన అదే విధంగా ఉంది. మోడీ దేశ సంపద మొత్తం కొంతమంది వ్యక్తులకు దోచిపెట్టడం జరిగింది. మొత్తం విపరీతమైన చివరికి ఎల్ఐసి లాంటి సంస్థలను కూడా విపరీతంగా దోచిపెట్టి దేశం వలిసి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ భారత 2014 నుంచి ఇప్పటివరకు అదాని ఆస్తులు అంతా, ఈరోజు అదాని ఆస్తులు అంతా దేశంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్. ముఖేష్ అంబానీ ఆదాని మీ టైంలోనే వాళ్ళు పారిశ్రామికవేత్తలు, వాళ్ళ సంపద అప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది? అవునండి, అప్పుడు 10 రూపాయలు ఇప్పుడు 20 రూపాయలు కాలే. 2014లో అదాని ఆస్తి అప్పుడు, ఈ రోజు అదాని వ్యక్తి ప్రపంచంలో 2వ రిచెస్ట్ పర్సన్ ఎట్ట కాగలండు? మీకు ఎప్పుడు చూసినా అది ఒకటే దొరుకుతుంది. అది వాస్తవం కాదా? ముఖేష్ అంబానీ ఆదాని, ఇది వాస్తవం కాదా? ఇప్పుడు నీకు అదే దాంతో మీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకు డీల్ కుదుర్చుకోవాలి? వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు పెట్టుబడుల కోసం రాష్ట్రానికి వేరే వాళ్ళు లేరా? మీరు చెప్పానండి, ఈ రాష్ట్రము అప్పుల కూపిగా మార్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఈ రాష్ట్రాన్ని ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మేము అధికారం చేపట్టిన తర్వాత ఒక 50,000 కోట్లు ఒక 60,000 కోట్లు అప్పు ఉంటుందని మేము అనుకున్నాం. అసలు చూస్తే మొత్తం 7 లక్షల కోట్ల రూపాయలు కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మరి దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే కావాలి కదా. ఏదో ఒకటి పెట్టుబడి పెట్టేవాడు ముందే తెలుసు కదా మీ పార్టీకి ఎన్ని అప్పులు ఉన్నాయని. లేదు, తెలీదు. కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడైనా 7 లక్షల కోట్ల అప్పులు చెప్పారా? ఎప్పుడు చెప్పారు? మార్చిలో మనకి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు చాలా క్లారిటీగా చెప్పింది అప్పులు ఉన్నాయని చెప్పేసి. చెప్పలా వాళ్ళు, ఎప్పుడు చెప్పలా. వాళ్ళు కేసీఆర్ కుటుంబం ఎప్పుడు కూడా ఇన్ని అప్పులు ఉన్నాయని ఎప్పుడు కూడా దాటవేత ధోరణి తప్ప ఎప్పుడు కూడా మేము ఎక్స్పెక్ట్ చేసింది 1 లక్ష కోట్ల లోపు అనుకున్నాం. 7 లక్షల కోట్లు అంటే ఏంది అసలు? ఇది తెలంగాణ సర్వనాశనం చేసి నాటి రోడ్డు మీద బర్బాది తెలంగాణ వదిలిపెట్టి ఈరోజు అది చేయండి ఇది చేయండి అంటే ఎట్లేదు? మరి అవన్నీ తెలుసుకోండి. ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు ఇచ్చింది, 6 గ్యారెంటీలు సరే. అందుకనే వాటిని అమలు చేసే కార్యక్రమంలో మా వాళ్ళు కడుపు మార్చుకొని 24 గంటలు 18 గంటలు మేల్కొని నిర్మలంగా మా మంత్రులు మొత్తం కూడా సోదరుల లెక్క, అన్నదమ్ముల లెక్క, అక్కచెల్లెల లెక్క మొత్తం కూడా బ్రహ్మాండంగా అంతా కలిసి చెమటోడ్చి వాళ్ళు ఈరోజు ప్రభుత్వానికి గాడిలో పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. సార్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం చేస్తుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా న్యాయం చేస్తారు. ఎందుకు వేరే పార్టీ నుంచి వచ్చిన నేతలకు ఎందుకు డైరెక్ట్ టికెట్ ఇస్తున్నారు? మొన్నటి వరకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ని పిచ్చి బూతులు తిట్టిన వాళ్ళని ఎందుకు డైరెక్ట్ గా సింహాసనం ఎక్కిస్తున్నారు? మరి కార్యకర్తలు గుర్తుకు రావట్లేదు. ఇక్కడ మనం 2 అంశాలు పరిగణలో తీసుకోవాలి. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఒకటి నెంబర్ 1, పార్టీని పటిష్టం చేయాలి. ఒకటి 2, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఈ రెండుని బేరీజ్ చేసుకుని ప్రజాస్వామ్యం కాదు కదా. ఎక్కడ రాహుల్ గాంధీ గారు చెప్పే మేనిఫెస్టోలోనే ఉంది. మన ముందు లక్ష్యం ఫస్ట్ పార్టీని కాపాడు, పార్టీని పటిష్టం చేసుకో. అంటే 24 మంది నమ్మకం లేదా మీ పార్టీలో? 64 మీద మీకు నమ్మకం లేదా? ఎవరి దగ్గర పోయి ఏ ఎమ్మెల్యే దగ్గర పోయి మా పార్టీ రాని మా రేవంత్ రెడ్డి గారి బట్టి గారు కానీ మా వాళ్ళు ఎవరన్నా మా మంత్రులు కానీ ఎవరైనా పోయి మీరు రాని అడిగారా? వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా మా దాంట్లోకి వస్తామని చెప్పి ప్రాధేయపడి తిరిగి 3 నెలలు తిరుగుతుంటే మేము పార్టీని పటిష్టం చేసుకున్నాము. నెంబర్ 1.
నెంబర్ 2 ప్రజాస్వామ్యాన్ని బతికే తెలుసుకున్నాం. సార్, బీజేపీ వాడును టీఆర్ఎస్ వాడును 2 నెలల్లో కూరుస్తాం, 6 నెలల్లో కూరుస్తాం. అరే ఎక్కడికైతుంది కూర్చడం ఏంటండి? నాకు ప్రజలు ఎందుకు అనుకున్నారు? ఓకే, ప్రజలు అంటే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి మీకు విలువ లేదా? అంటే ప్రజా తీర్పుని అపహాస్యం చేసేది ప్రభుత్వం కూలుస్తూ ఉంటారు మీరు. ఎట్లా మీకు ఎంత ధైర్యం ఉంటే ప్రభుత్వం కూలుస్తారు? మీకు ఎంత గుండెలు, ఎంత ధైర్యం, మీకు ఎంత అహంకారం ఇది. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మీరు ప్రభుత్వాన్ని కూలుస్తారు. ఏంటి మీ ధైర్యం? ఏంటి మీ అహంకారం? ఏంటిది మీ అహంకారాన్ని మీకు నెత్తికెక్కిన పొగరు దింపడానికే ఇదంతా. ఓకే, మీ అహంకారం కోల్పోతారు. కార్యకర్తలకు ఎందుకు టికెట్ ఇవ్వకుండా డైరెక్ట్ నిన్న మొన్న వచ్చిన పారాషూట్లకు టికెట్ ఇస్తుంది? అట్లేం లేదు, పారాషూట్లు ఏం లేదు, పారాషూట్లే కదండి. అందరూ న్యాయం చేసే కార్యక్రమం గారికి ఎందుకు ఇచ్చారు? అందుకనే కదా ఇవన్నీ వీటన్నిటిని సునీత మహేందర్ రెడ్డి గారు వీటన్నిటి తలదనే విధంగా ఖమ్మం పార్లమెంట్ నాకు ఇస్తున్నారు. పక్క అందుకనే కదా నాలాంటి వ్యక్తికి బీసీ నాయకుడిని ఉద్యమాల్లో జేఏసీగా పనిచేసినట్టు నేను చెప్పిన కరెక్ట్ అని ఒప్పుకుంటారు. నేను చెప్తున్నాను, నువ్వు నాకు ఇస్తారు నమ్మకం నాకుంది. ఖచ్చితంగా మీరు రేవంత్ రెడ్డి గారి మీద, బట్టి గారి మీద నమ్మకం ఉంది. మీకు ఒకటి చెప్పింది ఒకసారేనండి, ఒకటి మీ ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా తెలియాల. కేసీఆర్ దగ్గర డబ్బులతోటి కాంగ్రెస్ పార్టీ డబ్బులు అసలు మేము పోటీయా కేసీఆర్ డబ్బులకి? నాకు తెలిసి కేసీఆర్ దగ్గర అనధికారికంగా 10 లక్షల కోట్లు వస్తుంది. భారతదేశంలో అత్యంత ధనవంతుడు అంటే కేసీఆర్. ప్రపంచంలోనే ఒక టాప్ 10లో వచ్చినట్టు ఇప్పుడు. నీకు అంతటి ధనవంతుని ఢీకొనే శక్తి మా కాంగ్రెస్కి ఉందా? కానీ ప్రజాస్వామ్యం గెలిచింది, ప్రజలు గెలిచారు. డబ్బు ఎప్పుడు గల గుర్తుపెట్టుకునేప్పుడు డబ్బుతో రాజకీయం చేస్తాడు వాడు దుర్మార్గం ఇంకోలేడు. డబ్బుతో రాజకీయం చేస్తాం, డబ్బే శాస్తాము, డబ్బే అన్నీ చేస్తుంటే వాడు ఎప్పుడు కూడా అధపాతనం పోయేవాడే, కేసీఆర్ లెక్క పోయేవాడే. గుర్తుపెట్టుకుని తాత్కాలికంగా సుఖం ఉండొచ్చు, ఒకసారి కావచ్చు, 2 సార్లు కావచ్చు. శాశ్వతంగా నువ్వు ఉంటావు, శాశ్వతంగా సమాజాన్ని, ఈ వ్యవస్థను నేను ఏళ్తానే నియంతని అనుకుంటే వాడు దుర్మార్గం ఇంకొకలేడు. అందుకని ప్రజలంతా గమనించాల్సిందంటే నాయకులు కూడా ఒకసారి మీ ఆలోచన విధానంలో మార్పు రావాలా. ఎప్పుడు కూడా డబ్బు కాదు, డబ్బుతో పాటుగా పార్టీకి లాయలిస్ట్గా పనిచేసేవాళ్ళు, పార్టీకి అసెట్ల నాలాంటి పార్టీకి టికెట్ ఇస్తే, నాలాంటి ఎంపీ అయితే రేపు నేను 40 సంవత్సరాల పార్టీ కోసం పనిచేస్తాను. నేను ఈ పార్టీ కోసమే పనిచేస్తాను. నేను నా పనే పార్టీ పనిచేయటం, ఈ పేద ప్రజల కోసం పనిచేయటం, ఈ వర్గాలు అభివృద్ధి చేయటం నా పని. అందుకోసం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు డబ్బు శాశ్వతం కాదు. డబ్బే శాస్త్రం అనుకుంటే కేసీఆర్ డబ్బుల ముందు కాంగ్రెస్ డబ్బు మా డబ్బులు ఎంత అండి? అసలుకి మాకు ఇన్ని సీట్లు ఎందుకు వస్తాయి? మాకు ప్రజాస్వామ్యం గెలిచింది, ప్రజలు గెలిచారు. కేసీఆర్ అహంకారాన్ని, కేసీఆర్ డబ్బుని ఓడించారు. అంటే నాకు మొన్న టికెట్లు ఇచ్చిన దాంట్లో అంతా డబ్బులు ఉన్నోళ్ళే కనిపిస్తుంది. అందుకనే చెప్తున్నా, ఖమ్మం లాంటి సీట్ నాకు ఇస్తే ప్రజాస్వామ్యం గెలుస్తుంది, ప్రజలు గెలుస్తారు. ప్రజాస్వామ్యం గెలవాలంటే నారాయణుడికి ఇవ్వాలి. ఎందుకంత కాన్ఫిడెన్స్ ఇప్పటికి? అంతే అంటారు కదా, నారాయణుడికి ఇస్తే ప్రజాస్వామ్యం గెలిపించడం కోసం దేశం కోసం చూపెడతాం. ఈ రాష్ట్రానికి కేసీఆర్ డబ్బులా, మోడీ డబ్బులా, నాలాంటి ప్రజాస్వామ్యమా? కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెన్స్ చెప్తున్నారంటే మీ వెనక ఏదో ఒక గుర్తు తెలియని పర్సన్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఏఐసీసీలో కావచ్చు, ఇక్కడ రాజుగారు నేను చెప్పినట్రా, ఈ పార్టీలో పనిచేశాను, ఈ పార్టీ ఏర్పాట్లు నా చెమట చుక్కలు ఉన్నాయి. ఈ పార్టీ కోసం నేను గత 23 సంవత్సరాలుగా ఎన్ఎస్వి నుంచి పనిచేశాను. నేను ఈ పార్టీ కోసం జైలుకి పోయాను, ఈ తెలంగాణ కోసం దెబ్బలు తిన్నాను. ఈ పార్టీ కోసం నేను పాదయాత్రల పేరుతోటి, అనేక కార్యక్రమాల పేరుతోటి నిర్విరామంగా నా శ్రమ, నా కష్టం అన్నిటికీ ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు, మా బట్టి గారు, మా రాహుల్ గాంధీ గారి రూపంలో నాకు ఒక అవకాశం ఇస్తారు. నా శ్రమకు దగ్గర ఫలితం వస్తుందని ఆశిస్తున్నా. నా ఆశకి ఊతం ఇచ్చే విధంగా నా బీసీ వర్గాలు మొత్తం కూడా, అదేవిధంగా నా యాదవ సమాజంలో ఉన్నటువంటి నా కుల సంఘాలు కానీ యాదవ వర్గాలు మొత్తం, అదేవిధంగా మా సోదరులు మొత్తం కూడా, కమ్మ కులం సంబంధించినట్టు రెడ్డి కులాలు, అదేవిధంగా బ్రాహ్మణ్, అదేవిధంగా వైశ్య కులం సంబంధించిన నా సోదరులందరూ కూడా ఈరోజు ఒక బీసీ నాయకుడికి ఇవ్వాలా, ఒక చదువుకున్న వ్యక్తి, పార్టీలో లాయలిస్ట్గా పనిచేసిన వ్యక్తి. ఎన్ని అవకాశాలు వస్తే కూడా గత 10 సంవత్సరాల కేసీఆర్ ఎన్ని అవకాశాలు ఇచ్చిన పోకుండా ఈ పార్టీ అభివృద్ధి కోసం, ఈ పార్టీ పటిష్ట కోసం, ఈ వర్గాల అభివృద్ధి కోసం పనిచేసినటువంటి ఒక యువకుడికి అవకాశం కల్పించడం నా సోదరులు మొత్తం కోరుకుంటున్నాను. అగ్రకులంలో ఉన్న నా సోదరులు అంతా కూడా నాకు అవకాశం కావాలని కోరుకుంటారు. వారు కోరుకున్నప్పుడు సహజంగా ఇంతమంది ప్రజలకు అభిష్టం మేరకు నాకు ఇవ్వడాన్ని ఎట్టనుకుంటా నేను, నా నాయకులు నాకు ఎవరని ఇంకొక 2 రోజుల్లో తెలిసిపోతుంది. ఒకటండి, డెఫినెట్ గా ఫస్ట్ ఫోన్ కాల్ మీకే చేశాను. నేను చెప్పేది మీ ద్వారా నేను చెప్పేది ఒకటే, మా రేవంత్ రెడ్డి గారి మీద, మా బట్టి గారి మీద, మా మంత్రి మండలి మీద, మా తుమ్మల నాగేశ్వర గారి మీద, మా పొంగిరెడ్డి శ్రీనివాసరావు సీనన్న మీద, నాకు మా రాహుల్ గాంధీ గారి మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది.
నాలాంటి యువకుడికి ఒకసారి అవకాశం కల్పించి 63% ఉన్న బీసీల యొక్క కోరికని, వారి ఆకాంక్షల్ని, వారి కన్నీళ్ళని చూడడానికి నాకు అవకాశం ఇస్తారని మీరు చెప్పి రాసి పెట్టుకున్న నేను నమ్ముతున్నా. ఒకవేళ ఏదైనా ఈక్వేషన్స్లో ఒకవేళ నాకు ఇవ్వకపోయినా కానీ ఈ పార్టీ పటిష్టత కోసం నేను పనిచేసిన, ఈ పార్టీ అభివృద్ధి నా లక్ష్యం, ఈ పార్టీని పెంచి పోషించుకున్న వ్యక్తులు నేను ఒకడిని. ఈ పార్టీ కోసమే పనిచేస్తాం, ఈ వర్గాల కోసం పనిచేస్తాం. ఈ పార్టీ పటిష్ట, ఈ పార్టీ మాది కాబట్టి ఈ పార్టీ ఏదైనా తీసుకున్నా నేను చిరసా వహిస్తున్నాను. కాకపోతే నాకు రావాలని కోరుకోవడం తప్పలేదు. నా వర్గాలు కోరుకుంటాను, నా సంబంధించిన బీసీ వర్గాలు, నా కులానికి సంబంధించిన వాళ్ళు, అగ్రకులాలు నా సోదరులందరూ కూడా నాకు కావాలని కోరుకుంటారు. కాబట్టి నాలాంటి యువకుడికి ఒకసారి అవకాశం కల్పిద్దాం. ఎప్పుడు డబ్బేనా, ఒకసారి ఒక పని చేసినటువంటి ఒక యువకుడికి అవకాశం కల్పిద్దామని చెప్పి స్వచ్ఛందంగా మీరు కనుక్కోండి. ఖమ్మం నుంచి స్వచ్ఛందంగా అందరూ అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ అభిష్టం మేరకు మా రేవంత్ రెడ్డి గారు, మా భట్టి గారు, మా పొంగులేటి సీనన్న, మా తుమ్మల నాగేశ్వరరావు గారు వీరందరూ కూడా ఆలోచన చేస్తారని, నాకు అవకాశం కల్పిస్తారని నేను ఖచ్చితంగా భావిస్తూ ఈ ప్రభుత్వాన్ని ముందు దేశపోవటంలో మేము ఇంకా ముందు ప్రయత్నం చేస్తాం. అందరు ఎవరు కూడా మీ ద్వారా చెప్పిందంటే ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. బీసీ సోదరులు కానీ, యాదవ్ సోదరులు కానీ, మిగతా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అందరూ కూడా అందరికీ అవకాశాలు వస్తాయి. మనం ఒక్కసారి కాదు 20 సంవత్సరాలు అధికారానికి వచ్చాము. ఈ తెలంగాణ రాష్ట్రం దేశ అభివృద్ధికి తలమానికం కావాలా. ఇది ఒక రోల్ మోడల్ కావడం కోసం మనందరూ కూడా ఈ ప్రభుత్వానికి సహకరిద్దాం. ఒక సంకల్పంతో, ఒక దృఢ సంకల్పంతో, ఒక కృత నిశ్చయంతో భట్టి గారు, రేవంత్ రెడ్డి గారు ఒక యజ్ఞంతో ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారికి మనందరం ఎన్నిదనిగా ఉంటాం. ఖచ్చితంగా సామాజిక న్యాయాన్ని ఖచ్చితంగా వాళ్ళు తప్పకుండా పాటిస్తారని చెప్పి మన న్యాయం చేస్తారని, ఖమ్మం పార్లమెంట్ ఇక్కడ ఖచ్చితంగా బీసీలకి ముందున్న పనిచేసినటువంటి యువకుడికి నాకు ఇస్తారని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఫైనల్ క్వశ్చన్ అంటే ఇంకెవరు వచ్చేటోళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి కూడా వచ్చేటోళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేవాళ్ళ పార్టీ చాలామంది ఉన్నారు, చాలామంది అడుగుతున్నారు. వాస్తవానికి ఏంటంటే ఖమ్మం కూడా కాల్ చేసినట్టు వాస్తవానికి మా నాయకులకి ఎవరు కూడా తీసుకోవడం ఇంట్రెస్ట్ లేదు. ఓకే, పార్టీ ఎప్పుడు అధికారంకి వచ్చిందో అధికారంకి వచ్చే డే 1 నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కానీ, భట్టి గారు కానీ, మిగతా మంత్రులతో చాలామంది టచ్లో ఉన్నారు. ఎవరు కూడా వాస్తవానికి ఇక మనకి కేసీఆర్ పెద్ద తేడా ఉండదని చెప్పిన వాళ్ళకి వాస్తవానికి ఎవరు కూడా తీసుకోవడం ఇంట్రెస్ట్ లేదు. కానీ టీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఈ రెండు కలిపి చేస్తున్న కుట్రలు ప్రభుత్వాన్ని కూర్చొని చెప్పి ఒకటి అంటాడు, ఒకటి 6 నెలల ప్రభుత్వం పడేస్తూ ఉంటారు. ఇవన్నీ బేరీ చేసుకున్న తర్వాత మనం ప్రభుత్వాన్ని పటిష్టం చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఈ రెండు కావాలంటే కొంత మనం చేయాలని ఒక ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదు. ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలిచ్చిన తీర్పుని బీజేపీ, టీఆర్ఎస్ అపహాస్యం చేస్తున్నాయి, ప్రభుత్వాన్ని కూలుస్తానంటున్నాయి, 6 నెలల ప్రభుత్వం పడేస్తానంటున్నారు. వాళ్ళ తప్ప మన తప్ప అనేది వాళ్ళు ప్రజా తీర్పు ద్వారా, ఓట్ల ద్వారా మనకి ఖచ్చితంగా ఈ పార్లమెంట్ అనేది చెప్తారు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు మేరకు మేము పనిచేస్తున్నాము, ప్రజల తీర్పు మేరకే మేము వ్యవహరిస్తాం తప్ప ఎక్కడ ప్రజల తీర్పుని, ప్రజా వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ అపహాస్యం చేసే విధంగానే దానికి వ్యతిరేకంగా మేము పనిచేయట్లేదు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కాపాడుతుంది. కాబట్టి ఈ దేశం ఇంకా సుభిష్టంగా, ఈ దేశం ఇంకా ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజలందరూ పోతున్నారంటే కారణం కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ భావాలతో ఏర్పడిన ఈ పార్టీ ప్రజాస్వామ్యంలో మనందరూ స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో మన భావాన్ని పంచుకునే విధంగా, మన యొక్క కోరికలు ఏతున్నా ఆ కోరికలు వ్యక్తపరిచే విధంగా ఇంకా స్వేచ్ఛ ఉందంటే ఈ జెండా యొక్క మహిమ, ఈ జెండాలో ఉన్నటువంటి విధానం ఇది, ఈ జెండాలో ఉన్న స్వేచ్ఛ ఇది. ఈ జెండా ఈ దేశ సౌభాగ్యానికి, ఈ దేశం యొక్క స్వేచ్ఛాయుత వాతావరణానికి, ఈ ప్రజాస్వామ్యానికి ఈ జెండా నిలువుటద్దాం. ఈ జెండా ఎవరిని అన్యాయం చేయదు. ఈ జెండా ఉన్నంతకాలం ఈ దేశం ఎప్పుడూ సుభిష్టంగా అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. చాలా కాన్ఫిడెన్స్గా అయితే ఉన్నారు. నాకు తెలిసి 2 రోజులు వచ్చేస్తుంది, ఇంకా అనౌన్స్మెంట్ అవుతుంది. పక్క మిమ్మల్ని ఫోన్ ఇన్ తీసుకుంటా, ఇదే మాట మీద ఎంత కాన్ఫిడెన్స్గా ఉంటారనేది ఆ రోజు చూద్దాం. అండ్ నిజంగా బీసీల పైన కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పైన కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు ముఖ్యంగా ఇవి 2 పక్కన పెడితే తెలంగాణ ఉద్యమకారులు నుంచి ఉన్నారు. సో వీళ్ళకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారనేది కూడా ఆ రోజు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది లోకేష్ యాదవ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. అండ్ డెఫినెట్గా ఖమ్మం సీటు ఒక బీసీ నేతకి, లోకేష్ యాదవ్ లాంటి విద్యార్థి నాయకులకు ఇవ్వాలని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.